హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? జగన్నాథ స్వామి రథయాత్ర అనగానే మనకు గుర్తుకొచ్చేది పూరి. పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ఘనంగా చేస్తారు కదండి. స్వామివారి రథయాత్ర అప్పుడు మనుషులు తలలే తప్ప మొండేలు కనబడవట, అంత జనం ఉంటారంట. ప్రతి ఊర్లో స్వామివారి రథయాత్ర చాలా చక్కగా చేసుకుంటారు కదా. అలాగే విశాఖపట్నం కొత్త రోడ్లో జగన్నాథ స్వామి టెంపుల్ ఉందండి. ఇక్కడ కూడా పూరిలో ఎలా చేస్తారో స్వామివారి రథం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంత ఘనంగా చేస్తారు. మనకి రథయాత్రలో 3 రథాలు కనిపిస్తాయి కదండి. ఇంకా 2 చిన్న రథంలో ఉన్న దేవుళ్ళు మాత్రం వేరే వేరే గుళ్ళ నుంచి తెప్పించి పెడతారంట. కొత్త రోడ్లో ప్రారంభమైన రథయాత్ర పూర్ణ మార్కెట్ గుండా వెళ్తూ చౌట్రీ దగ్గర అయితే ఆగుతుందండి. చౌట్రీలో దేవస్థానం వారి స్థలం ఉంటుంది. అక్కడైతే స్వామివారిని పెడతారు. రోజుకొక అవతారంలో జగన్నాథ స్వామి మనకు దర్శనమిస్తారు. ఈ 10 రోజులు దశావతారంలో ఇక్కడ పండగ వాతావరణం అయితే ఉంటుందండి. ఇక్కడ షాపింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇక్కడ వారికి మాత్రమే, లోకల్ వారికి మాత్రమే అనుమతి ఉంది. పై వాళ్ళు ఎవరు వచ్చి కూడా ఇక్కడ షాపింగ్స్ అయితే అనుమతి లేదండి. చూస్తున్నారు కదా, మేమైతే మత్స్యావతారంకి వెళ్ళామండి. మొదటి రోజు మత్స్యావతారం కదా, మత్స్యావతారం మొదటి రోజు దర్శనం అయితే చేసుకున్నాము. ఒక పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడండి, పసుపు కుంకాలు గాజులు పలదానంగా ఇస్తుంది. చక్కగా అందరికీ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తుందండి. అలాగే దేవస్థానం వారు కూడా ప్రసాదం అయితే పంచారు. నేనైతే దేవుడు దర్శనం అవ్వకపోయినా ప్రసాదం అయితే తీసేసుకున్నాను. మళ్ళీ వచ్చేటప్పుడు ప్రసాదం ఉంటుందో ఉండదో అనుకొని. ఇంకా మేము మొదటి రోజు వెళ్ళడం, అది కూడా కొంచెం తెల్లవారి వెళ్ళడం, జనం తక్కువగా ఉన్నారండి. బయటకు వచ్చి చూసేసరికి జనం నిండిపోయి ఉన్నారు. అసలు చాలా జనం ఉంటారండి. ఒక్కోసారి దర్శనం అవ్వకుండా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, అంత జనం ఉంటారు. వేరే ఊర్ల నుంచి, అంటే విజయనగరం శ్రీకాకుళం నుంచి కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వస్తారంట. మేము మొదటి రోజు వెళ్ళడం, అది వేగంగా వెళ్ళడం మా అదృష్టం అనుకోవాలి. దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయాము. ఇంకా రోజు కూడా, అంటే ఈ 10 రోజులు కూడా ఇక్కడ చక్కగా అన్నదానం అయితే 500 మందికి పెడతారండి. మంచి భోజనంతో స్వామివారి ప్రసాదం అయితే పెడతారు. మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. బలభద్రుడు, సుభద్రాదేవి, శ్రీకృష్ణ పరమాత్ముడు రూపంలో ఉన్న జగన్నాథ స్వామి దర్శనం అయితే చూడండి అందరూ కూడాను. మీరు కూడా దర్శించుకొని ఆ స్వామివారి దయ మీపై ఉండాలని ఈ వీడియో అయితే పెట్టానండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, ఒడ్డుకాశీలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. చూస్తున్నారు కదండి, శేషపాన్పు పైన చిన్న బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథ స్వామి చక్కగా ఉన్నాయి కదండి. ఇవి చెక్క బొమ్మలే, చెక్కతో చేసిన విగ్రహాలేనండి. ఇంకా మనం చిన్న రథాల్లో ఉన్నాయి కదా స్వామి, ఇగోటి ఇలా బయటనైతే పెడతారండి స్వామివారిని. చక్కగా చూస్తున్నారు కదండి ఎంత బాగా అలంకరించారో. మత్స్యావతారంలో స్వామివారు ఎంత బాగా కనిపిస్తున్నారు కదండి. చాలా బాగా చేస్తారండి ఇక్కడ మాత్రం. ఈ 10 రోజులు కూడా కన్నుల పండగ ఉంటుంది. చూడడానికి కూడా 2 కన్నులు సరిపోవు, అంత చక్కగా ఉంటుందండి ఈ వాతావరణం. మేము ప్రతి సంవత్సరం సేవకు కూడా వచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం వీలు అవ్వలేదు, మాకెవ్వరికి కూడా సేవకు అయితే వెళ్ళలేదు. మా గ్రూప్లో ఎవరు వెళ్ళలేదండి. చూస్తున్నారు కదండి, మాకు కూడా చక్కగా భోజనం అయితే దొరికింది. టోకెన్స్ ఇస్తారన్నమాట. చక్కగా భోజనం అయితే చేసుకొని స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఈ వీడియో చూస్తున్న వారందరికి కూడా ఆ స్వామి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జగన్నాథ్.